హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది నా ఆశ. ఇవాళ మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. అక్యురేట్గా ఆన్సర్ ఇవ్వండి. నేను కార్డ్స్ సెఫర్ చేస్తున్నంతసేపు మీ పర్సన్ నేము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకోండి. వాళ్ళతో ఉన్న పాజిటివ్ మెమరీస్ని గుర్తు చేసుకోండి. ఏది నెగిటివ్గా థింక్ చేయొద్దండి. మీరు ఎవరి కోసమైనా చూడొచ్చు. ఇది టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. ఎన్ని జనరల్ వాళ్ళైనా చూడొచ్చు. చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. అగైన్ ఇందులో మీకు రిజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రిజనేట్ కానీ పాయింట్స్ని మాత్రం లీవ్ చేసేసి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనుకోండి. కానీ ఏది మీ మనసుకి నొప్పించుకొని మీరు బాధపడి మీరు ఓవర్ థింకింగ్ అనేది చేయొద్దండి. ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి. మీరు మీ పర్సన్ కోసం చూస్తే మీ పర్సనే మీ లైఫ్లో కావాలి అని మేనిఫెస్టేషన్ చేయండి. మీ పర్సన్ కోసం చూడకపోతే లీవ్ ఇట్. ఇది ఒక ఎంటర్టైన్మెంట్గా చూడండి. ఇక్కడ కార్డ్ ఎనర్జీ ఏమొస్తే అది చెప్తానండి నేను. మీకు ఏదైనా మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎలా మా లైఫ్లో ఒక డైరెక్షన్ అనేది కావాలి, మాలో ఉన్న పెయిన్ అనేది ఎలా రిలీఫ్ అవ్వాలి, మాలో ఉన్న హిడెన్ బ్లాకేజెస్ని ఎలా మేము రిమూవ్ చేసుకోవాలి అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ అందించబడతాయి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ఏదైనా మీ లైఫ్లో ఏం జరుగుతుంది, దేనికోసమైనా కానీ, జాబ్ కానీ, కెరియర్ కానీ, ఏదైనా రిలేషన్షిప్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, ఏదైనా మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటే దాని గురించి తెలుసుకోవచ్చు. అక్యురేట్గా ఆన్సర్ వస్తుంది. ఇది మాత్రము మీకు ఇందులో కొన్ని పాయింట్స్ మాత్రమే రిజనేట్ అవుతాయి. ఎందుకంటే ఇది చూసే వాళ్ళ అందరి ఎనర్జీ కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి కొన్ని పాయింట్స్ రిజనేట్ అవుతాయి. అన్ని పాయింట్స్ మీవి అని మాత్రం మీరు తలకెత్తుకొని హైరాణ పడిపోవద్దు. ప్లీజ్ యూనివర్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బటన్ని ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి వెళ్తుంది. వాళ్ళ పెయిన్ కూడా, వాళ్ళ లైఫ్లో పెయిన్ రిలీఫ్ అవ్వడానికి ఒక మార్గం అనేది దొరుకుతుంది. అందుకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ పాజిటివ్నెస్ అనేది యూనివర్స్ మీకు కూడా స్పెండ్ చేస్తుంది, మీకు కూడా పంపిస్తుంది, మీకు కూడా షేర్ అవుతుంది. ఆ పాజిటివ్నెస్ మనం ఏదైనా లైఫ్లో మంచి చేస్తే మనకు తిరిగి మంచి జరుగుతుంది. ఆ క్షణంలో కాకపోయినా లైఫ్లో ఎప్పుడైనా మంచి జరుగుతుంది అనేది మీకు అందరికీ తెలుసు కదండి. దట్ ఈస్ యూనివర్సల్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూయర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. చూడండి, కార్డు షఫల్ చేస్తుంటేనే ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇప్పుడు ఫ్లవర్ పెట్టానండి, చూద్దాం ఇవాళ రీడింగ్లో ఎంతమందికి రిజనేట్ అవుతుందో. లాఫింగ్ బుద్ధ వచ్చేసి ఎలా ఆశీర్వదిస్తారు అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ. డోంట్ పుట్ అప్ విత్ my BS. Don't treat me the way you do. I don't deserve it. You are triggered me. If I could go back in time, I would handle us differently. I wish I could be fully honest with you. I don't know where to start. You are so different from everyone around me. I don't know who I am anymore.
I am obsessed with you. You are too nice. I don't deserve your kindness. సూపర్. చూడండి, లాఫింగ్ బుద్ధ ఆశీర్వదించారు. ఎందుకంటే మీరు చాలా దయ కలిగిన మనిషి, మీలాంటి డిఫరెంట్ పర్సన్, అర్హత కలిగిన మనిషి ఎవరు లేరు. యూనివర్స్ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఇక్కడ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు మీ లైఫ్లో మీ ఇద్దరి లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. ఒక ఎట్లా అంటే పేషెన్స్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు ప్రపోజ్ చేయాలి, మీ ఇద్దరి లైఫ్కి ఒక మీనింగ్ ఉండాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక సెన్సిటిబుల్ పర్సన్ లాగా ఇప్పుడు తయారయ్యారనమాట. ఒక ఏమంటే రూడ్గా ఉండకూడదు, నా పర్సన్ విషయంలో నేను సెన్సిటివ్గా ఈ బంధాన్ని డిఫరెంట్గా తీసుకెళ్ళాలి, కానీ నేను ఇంతకుముందులాగా రూడ్గా బిహేవ్ చేసి ఏదో నా వాళ్ళ లైఫ్లోకి వెళ్తే రఫ్ అంటే దీన్ని ఎలా చెప్పాలంటే స్మూత్గా డీల్ చేయాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారు. టెంపరెన్స్ చూడండి, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటేనే లైఫ్లో అన్ని విధాలుగా మీకు సమానమైన హక్కునివ్వడము, సమానంగా చూసుకోవడము, ఎమోషనల్గా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ అన్ని స్టెబిలిటీ ఇవ్వడము, మిమ్మల్ని ఒక హ్యాపీగా మిమ్మల్ని చూసుకోవడానికి అన్ని విధాలుగా వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. అందుకు వాళ్ళు ఏమంటున్నారంటే ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి టైం పట్టింది ఇప్పుడు అసలు యాక్చువల్గా. అందుకోసము వాళ్ళు ఇప్పుడు ఇలా తయారయ్యారు. డోంట్ పుట్ అప్ విత్ మై బిఎస్. నా చూడండి ద చారియట్ కార్డ్. వాళ్ళలో ఒక మూమెంట్ అనేది వచ్చింది, ఒక యాక్షన్ అనేది తీసుకోవడానికి రెడీ అయ్యారు. వాళ్ళు చేసిన తప్పేంటి అనేది వాళ్ళకి తెలిసింది. వాళ్ళలో ఒక ఆలోచనల్ని కంట్రోల్ చేసే శక్తి, అంటే ఎలా చెప్పాలి అంటే దీన్ని నెగిటివ్ థాట్స్ అనేవి, ఇంతకుముందు నెగిటివ్ పర్సన్ లాగా ఉన్న పర్సన్ కాబట్టి ఆ నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసే కెపాసిటీ వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి రైట్ డైరెక్షన్ ఏంటి, రైట్ వే ఏంటి అనేది అర్థమైంది. వాళ్ళకి ఒక ధైర్యము, తెగువ వచ్చింది. అందుకు వాళ్ళకున్న విల్ పవర్ ఏంటి అనేది వాళ్ళు బయటికి తీయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు మనలో ఉన్న విల్ పవర్ ఏంటో మనకు తెలిస్తేనే మనమేంటి అనేది మనకు అర్థమవుతుంది. అందుకే వాళ్ళు ఇప్పుడు నన్ను, నా బిహేవియర్ని, నా వ్యక్తిత్వాన్ని నువ్వు అనుమానించొద్దు అనేసి అంటున్నారు. మీతోటి రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. ద చారియట్ కార్డు. డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ, ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటున్నారంటే చూడండి ఎంత ఎక్యురేట్గా ఆన్సర్ ఇస్తున్నారో యూనివర్స్ ఒకసారి చూడండి. ఎందుకంటే మీరు నన్ను ఇప్పుడు అనుమానంతో కానీ, లేదు అప్పుడున్న పర్సన్ లాగే ఉంటానని కానీ మీరు అనుకున్నారేమో, కానీ ఇప్పుడు మీరు చూపించే కరుణకి, మీరు చూపించే ప్రేమకి నేను అంత అర్హత కలిగిన వ్యక్తిని కాదేమో అని తనకు ఎక్కడో ఒక దగ్గర ఒక అనుమానం అనేది ఉండిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కర్మ సైకిల్ ఎండ్ అవుతుంది. మీ ఇద్దరి మధ్యలో ఒక గుడ్ లక్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీ జీవితంలో ఒక మీకు మంచి జీవితం అనేది స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు
మీ జీవితంలో మార్పు అనేది రాబోతుంది. ఎందుకంటే వాళ్ళు లైఫ్లో దారుణంగా మోసపోవడం జరిగింది. అక్కడున్న పరిస్థితుల్లో దారుణంగా వాళ్ళు ఎలాగంటే అది ఏ విధంగా ఊహించి చెప్పడానికి కూడా వర్ణనాతీతమైన పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళకి అందుకే ఇప్పుడు అర్థమైంది. మీకు చేసిన నమ్మక ద్రోహానికి వాళ్ళకి కరెక్ట్గా యూనివర్స్ సమాధానం చెప్పింది. దేవుడు నాకు కరెక్ట్ సమాధానాన్ని చెప్పారు అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక కర్మ సైకిల్ అనేది ఎండ్ అవబోతుంది. మీ లైఫ్లో ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తీసుకోబోతుంది. డిఫరెంట్ చేంజ్ అనేది రాబోతుంది. కావాలంటే చూడండి. మీరు ఈ రీడింగ్ చూసిన తర్వాత కొన్ని రోజుల్లోనే మీకు ఇప్పటికీ తెలిసి ఉండాలి. ఈ రీడింగ్ చూస్తున్నారంటేనే ఇప్పటికే మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది స్టార్ట్ అయి ఉంటుంది. అది మీకు కూడా చూడండి. గాడ్ ఈజ్ గ్రేట్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. మీకు కూడా లైఫ్ చేంజ్ అవుతుంది. మీలో మార్పు అనేది మీకు బాగా అర్థమవుతుంది. వాళ్ళకి ఎట్లా అంటే మీరు జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా విధాలుగా అప్ అండ్ డౌన్స్ అనేది అనుభవించారు. చాలా విధాలుగా పెయిన్ అనేది అనుభవించారు. ఇప్పుడు మీ జీవితంలో ఎలాగంటే ఐ ఫీల్ హ్యాపీ. నాకు చెప్తుంటే కూడా అసలు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కార్డ్ ఎనర్జీని చెప్తుంటే కూడా ఇప్పుడు ఎందుకో నాకు తెలియని ఆనందం అనేది వేస్తూ ఉంది. అంత మంచి మార్పు అనేది మీ లైఫ్లో త్వరలోనే రాబోతుంది. దిస్ ఈజ్ ట్రూ. చూడండి, 10 1 + 0 = 1. మీ లైఫ్ మళ్ళీ న్యూగా స్టార్ట్ అవబోతుంది. మీ లైఫ్ కొత్తగా బిగిన్ అవ్వబోతుంది. ఎట్లా అంటే ఒక మీ మీ లైఫ్ ఒక హయ్యర్ లెవెల్లో ఒక స్పిరిచువల్గా మీరు ఉన్నత స్థితికి చేరుకోబోతున్నారు అనేది అర్థమవుతుంది. ఇక్కడ దిస్ ఈజ్ ఆల్సో రీయూనియన్ కార్డ్. యు ఆర్ ట్రిగ్గర్ మీ. మీరెందుకు రెచ్చగొట్టారు అనేది ఇప్పుడు చూద్దాం కార్డులో. మీరు మౌనంగా ఉన్నారు కదా, వాళ్ళకి రెచ్చిపోతూ ఉంటారు. ఎందుకు రెచ్చిపోరు? మీరు ఇన్ని రోజులు మీరు కాల్స్ చేసి మెసేజ్ చేసి ఏది సమాధానం రాక విసిగిపోయి వేసారిపోయి ఇంకా మీకు ఎలా అంటే జీవితం మీదనే అన్నీ భగవంతుడి మీద వదిలేసి మీరు సైలెంట్గా ఉండిపోయారు. చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్. మీరు ఇంతకుముందు ఎలా అంటే ఈ సిచ్యువేషన్లో ఉన్నారు పాస్ట్లో. ఇప్పుడు మీ పర్సన్ ఈ సిచ్యువేషన్కి వచ్చారు. క్వీన్ ఆఫ్ కప్స్. ఎమోషనల్గా మీకు అడిక్ట్ అయిపోయారు. ఇంతకుముందు మీరు మీ పర్సన్కి ఎమోషనల్గా మీరు అడిక్ట్ అయిపోయిన పర్సన్. ఇప్పుడు మీరేమో ఒక హీలింగ్ పొజిషన్లోకి వస్తూ ఉన్నారు మెల్లగా. అందుకే మీకు ఈ కర్మ సైకిల్ అనేది ఎండ్ అవ్వబోతుంది. మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఒక న్యూ హ్యాపీనెస్ రాబోతుంది. మీ పర్సన్ ఏమో ఇప్పుడు ఒక ఎమోషనల్గా మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఒక స్టెబిలిటీ అనేది కోరుకుంటున్నారు. ఎమోషనల్ స్టెబిలిటీ అనేది కోరుకుంటున్నారు. వాళ్ళకి ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది అనేది వింటూ ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే ఎమోషనల్గా ఇప్పుడు ఒక పర్సన్ అనేది కావాలి. వాళ్ళకి ఒక హీలింగ్ చేసే పర్సన్ కావాలి. వాళ్ళ లైఫ్ హీల్ అవ్వడానికి ఒక తోడు అనేది కావాలి. వాళ్ళు పడ్డ పెయిన్కి, అనుభవించిన బాధకి ఒక మీలాంటి హీలింగ్ ఉన్న పర్సన్, మీలాంటి పాజిటివ్ ఎనర్జీ ఉన్న పర్సన్ వాళ్ళ లైఫ్లో కావాలి. కాబట్టే మీ వైపు వాళ్ళు పాజిటివ్ ఆలోచనలు అనేది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరేంటంటే మీరు పాస్ట్లో ఇలా ఉన్న పర్సన్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మీరు ఎవరికి ఎమోషనల్ చూపించాలనుకోవటం లేదు. ఎవరికి ఏ విధంగా ఒక కేరింగ్ అనేది చూపించాలి అని అనుకోవటం లేదు. మీరు ఎలా అంటే మీరు కూడా హీలింగ్ పొజిషన్లోకి వచ్చారు. బట్ మీరు హీలింగ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టే వాళ్ళు మీ వైపుగా యూనివర్స్ అనేది పుష్ చేస్తూ ఉంది. అందుకు వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే మీరు సైలెంట్గా ఉన్నందుకు
ఈ సైలెంట్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఎలా అవుతుందంటే నువ్వు ఎలా అంటే ఒక మౌనం వెనుక కోటి అర్థాలు దాగి ఉంటాయంట. మనం మాట్లాడి చెబితే ఒక్కటే అర్థం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఒక్కటే మీకు ఈ కార్డ్ మీనింగ్ చెప్తున్నాను అని. నేను మౌనంగా ఉండిపోయాను, కార్డులన్నీ ఇక్కడ పెట్టేసి మౌనంగా వీడియో చూపిస్తున్నాను అంటే మీ ఆలోచనలు మీ మైండ్లో ఎన్ని రకాలుగా వస్తాయో ఆలోచించుకోండి ఫస్ట్. సేమ్ ఎనర్జీ. అందుకు వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీరు మౌనంగా ఉన్నందుకు వాళ్ళు నన్ను రెచ్చగొడుతున్నావు అని అంటున్నారు. అంటే ఇంకేం చేస్తారు? మీకు చాతనైనంత చేశారు, మీకు వెంటబడినంత పడ్డారు, మీరు మెసేజ్ చేసినంత చేశారు, కాల్స్ చేసినంత చేస్తారు, ఎన్ని విధాలుగా కావాలో అన్ని విధాలుగా ట్రై చేశారు. ఇంకా మీ దగ్గర ఓపిక లేక విసికి వేసారిపోయి సైలెంట్ అయిపోయారు. అది ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంది అంటే అగ్గి మీద ఆజ్యం పోసినట్టు అంతగా ఇంకా మీ లైఫ్లోకి ఎలాగైనా రావాలి, ఎమోషనల్గా వాళ్ళు ఇంకా అంతగా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు పక్కా 100% ప్రాక్టికల్ పర్సన్ అండి. ఈ కార్డు వచ్చిందంటే పాస్ట్లో వాళ్ళు ఎలాంటి పర్సన్ అంటే పక్కా 100% ప్రాక్టికల్ పర్సన్. ఇప్పుడు ఎమోషనల్గా తయారయ్యారు అంటే if I could go back in that time, I would handle as differently. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు చేతిలో ఉన్నప్పుడు జీవితాన్ని వదిలేసుకొని ఇప్పుడు బాధ కలిగిందని ఇప్పుడైతేనేమో వాళ్ళు పాస్ట్ని వెనక్కి టైంని తిప్పే శక్తిగానే ఉంటే వాళ్ళు డిఫరెంట్గా ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసేవారంట. మీ ఇద్దరి మధ్యలో జరిగిన సపరేషన్ని. చేతిలో ఉన్నప్పుడు ఏది విలువ తెలియదు, చేతిలోంచి జారిపోయిన తర్వాతనే మనకి విలువ తెలుస్తుంది అన్నమాట. చూడండి, ఇది ఎలా అంటే ఒక ఈ లవ్కి మీ ఇద్దరి బంధానికి ఏ విధంగా పేరు పెట్టాలి మీ అనేది అర్థం కావటం లేదు. ఇది ఒక అన్ఫిల్డ్ లవ్ అనమాట. ఒక ఫుల్ఫిల్మెంట్ కాలేదు మీ ప్రేమ జీవితంలో. మీకు ఒక కంప్లీషన్ అనేది కాలేదు. అది ఎలా అంటే కంప్లీషన్ అవుతుంది, నా పర్సన్ తోటి నా లైఫ్ హ్యాపీగా పోతుంది అన్న సమయంలో సడన్ చేంజ్ అనేది జరిగిపోయింది. అప్పుడు మీరు కర్మ సైకిల్ స్టార్ట్ అయిపోయింది. మీ ఇద్దరి మధ్యలో ఉన్న కర్మ బంధం ఇది ఎలా అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధము అది మీరు సోల్ కనెక్షన్ నుంచి రాసుకొని వచ్చిన బంధం అన్నమాట. అందుకే మీరు విడిపోయి కలవడం అనేది మళ్ళీ జరుగుతుంది అంటే అది కారణం ఏంటి అంటే మీది ఈ జన్మలో ఉన్న బంధం కాదు, పోయిన జన్మలో బంధము, ఇంకా అంతకుముందు జన్మలో బంధం. ఇది సోల్ అగ్రిమెంట్ వల్ల మీ బంధం అనేది మీరు ఆ లైఫ్లో ఫుల్ఫిల్ కాని థింగ్స్ అన్నింటినీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ ఒకరికొకరు కలిశారు. అది మ్యారేజ్ లైఫ్లో అయినా ఉండొచ్చు, లేకపోతే ఎక్స్ట్రా మ్యారేజ్ లైఫ్లోనే ఉండొచ్చు, ఏ విధంగా అయినా కానీ ఒక ఫ్రెండ్స్గా అయినా ఉండొచ్చు, లేకపోతే ఒక అమ్మ నాన్నకి వాళ్ళకు ఒక సన్ ఆర్ డాటర్గా అయినా ఉండొచ్చు. ఏ విధంగా అయినా కానీ మీరు పోయిన జన్మలో బంధాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ బంధం ఈ జన్మలో దాన్ని క్యారీ చేస్తూ వచ్చారు. అందుకే మీరు ఒక దగ్గర వాళ్ళ ఒక దగ్గర ఉన్నా కూడా యూనివర్స్ అనేది మిమ్మల్ని కలిపింది. అగైన్ మీరు విడిపోయి మళ్ళీ కలవడానికి యూనివర్స్ అనేది పుష్ చేస్తుంది అంటే దానికి కారణము మీది కర్మ బంధము. ఇంకా మీ కర్మ సైకిల్ ఎండ్ అవ్వలేదు. చూడండి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీ కర్మ సైకిల్ ఇంకా ఎండ్ అవ్వలేదు. మీ కర్మ మళ్ళీ మీ ఇద్దరి మధ్యన బాండింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ చూడండి 2 ఆఫ్ కప్స్. మీ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కావాలి అనుకుంటున్నారు, మీకు ఒక ప్రపోజల్ చేయాలి అనుకుంటున్నారు, మీకు మ్యారేజ్ చేసుకుంటాను అని ప్రామిస్ చేసి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటే కన్నా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీకు ఏ విధంగా అయినా కానీ
కమ్యూనికేషన్ చేయాలి, మీతో ఏ విధంగా అయినా కానీ మాట్లాడాలి అనుకుంటున్నారు. మీ మీరిద్దరూ ఒక మంచి పార్ట్నర్స్ లాగా ఉండాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి. చూడండి, ఇద్దరు ఒకరికొకరు ఎక్స్చేంజింగ్ అనమాట. ఏదైనా కూడా ఒక అభిప్రాయం కానీ ఇది కానీ. చూడండి, ఇక్కడ ఉన్న కార్డుకి రిజనేట్గా ఈ కార్డు వచ్చింది. తను ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మీకేం చెప్తున్నారు అంటే, నాకు కన్నా శక్తి ఉండింటే, టైంని వెనక్కి తిప్పేగల శక్తి ఉండింటే ఆ టైంతో పాటు నేను వెనక్కి వెళ్ళి ఈ మన సపరేషన్ అనేది రానిచ్చేవాడిని కాదు. అంటే నా వర్షన్లో చెప్పాను, మీరు మేల్ చూస్తుంటే ఫీమేల్ అనుకోండి అని చెప్తున్నారు. ఐ విష్ ఐ కుడ్ బీ హానెస్ట్ విత్ యూ. ఇప్పుడు వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే ఒక నిజాయితీ గల పర్సన్ లాగా మీ దగ్గర ఉండాలి అని అనుకుంటున్నారు. ఎందుకు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. కార్డు లాపై పడిందండి, ఒక క్షణం. చూడండి, ఇవే కార్డ్స్ చెప్తాను. అగైన్ ఈ కార్డ్స్ ఇట్లానే పెడతాను, చూద్దాం. ఇప్పుడు మనం ఒక కార్డ్ తీద్దాం, ఏమొస్తుందో చూడండి. ఎస్, ఇప్పుడు ఈ 3 కార్డ్స్కి చెప్తాను. చూడండి, ఐ విష్ ఐ కుడ్ బీ హానెస్ట్ విత్ యూ అని ఎందుకు అంటున్నారంటే, వాళ్ళు ఫైనాన్షియల్గా లాస్లో ఉన్నారు. ఇంకా ఎట్లా అంటే మైండ్ సెట్లో ల్యాక్ ఆఫ్ థింకింగ్ ఉంది, అన్నిట్లో లాసే ఉంది. ఐసోలేషన్లో ఉన్నట్టున్నారు, వరీ అవుతున్నారు చాలా. వాళ్ళకేమంటే ఒకరు అనేవాళ్ళు, ఒకరు తోడు అనేది కావాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు. అందుకే వాళ్ళ లైఫ్లోంచి వాక్అవే చేస్తున్నారు. అగైన్ మీ ఇద్దరి బంధానికి వాళ్ళ లైఫ్ అనేది ఒక ఛాలెంజ్గా తయారైపోయింది. ఎట్లా అంటే కాంపిటీషన్గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కాంపిటీషన్ అనుకుంటున్నారు అనమాట. అసలు ఏది కరెక్టు, ఏది తప్పు, ఇది నేను చేస్తే కరెక్టా తప్ప అని వాళ్ళ లైఫ్ని వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరి వల్ల నేను బాధపడకూడదు అనేది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ ఆలోచనలని, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ని అంతా వాళ్ళు ఎలాగంటే ఒక కంట్రోల్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళ లైఫ్ని. ఇప్పుడు మీ లైఫ్లో ఒక పునాది అనేది రావాలి అని ఆలోచిస్తున్నారు. అంటే ఒక స్టెప్ అనేది తీసుకోవాలి మీ ఇద్దరు లైఫ్లో అనుకుంటున్నారు. చూడండి, మీ ఇద్దరి లైఫ్కి ఒక ప్రోగ్రెస్ కావాలి అంటే మీ ఇద్దరి కలవడానికి ఒక ప్రిపరేషన్ అవుతూ ఉన్నారనమాట. ఒక లైఫ్ని ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళు మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎక్స్పెక్టేషన్ అనేది ఓవర్గా పెట్టుకోకుండా నార్మల్గా థింక్ చేస్తున్నారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇది ఏంటంటే వేరే ఆపర్చునిటీస్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు తన లైఫ్ ఎలా ఉంది అంటే అక్కడ ఉన్నది ఏది తనకి కరెక్ట్గా లేదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే, కాకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజాయితీగా ఉండాలి, ఏది జరిగినా మీకు చెప్పాలి అనేది ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరు లైఫ్లో ఒక గ్రోత్ కావాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఎలా అంటే ఈ బంధానికి ఒక న్యూ బిగినింగ్ అనేది కావాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఈ 3 కార్డ్స్కి మీనింగ్ చెప్పాను. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రైట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు లైఫ్ యాంబిషన్ అనేది మిమ్మల్ని చేరుకోవడం, ఒక యాక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు డివైన్ని ప్రేర్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా స్పీడ్గా మీ లైఫ్లోకి రావాలి అనేసి
థింకింగ్స్ ఎలా ఉన్నాయంటే కాలానికంటే వేగంగా పరిగెత్తాలి అనేసి ఆలోచిస్తున్నారు. ఈ క్షణం ఒక క్షణంలో ఒక థాట్ వచ్చే పర్సను ఇప్పుడు 10 ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు నమ్మకం అనేది వచ్చింది అనమాట. మీ లైఫ్లోకి వస్తే తను ఎలా ఉంటాను అనేది ఒక నమ్మకము, ఒక మనసులో ప్రశాంతత అన్నీ తెచ్చుకుంటున్నారు మీ లైఫ్లోకి రావడం కోసము. అందుకే వాళ్ళకి అనిపిస్తుంది వేగంగా రావాలని వాళ్ళు ఒక ఆలోచన అనేది స్టార్ట్ చేసేసారు. అందుకే మీకు ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ అని అంటున్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావటం లేదు వాళ్ళకి అసలు. యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ డెఫినెట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ లాభైన కార్డుని కూడా తీసుకుంటానండి. ఎందుకంటున్నారంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హార్ట్ బ్రేక్లో ఉన్నారు. వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నది రియల్, హార్ట్ బ్రేక్లో ఉన్నది కూడా రియల్. వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఎమోషనల్గా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా హర్ట్ అవుతున్నారు, అన్ని లాసు, డిప్రెషన్, ప్రతి ఒక్కటి. ఇక్కడ ఒక కార్డు వచ్చింది కదా, ఇక్కడ కార్డు వచ్చిందో చూడండి, దిస్ వన్. ఇక్కడ వీటి కింద కార్డు వచ్చింది కదా, ఐ విష్ ఐ కుడ్ బి హానెస్ట్ అని దాని కింద కార్డు వచ్చింది కదా, సేమ్ అదే పెయిన్ ఇక్కడ కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే లైఫ్ని బర్డన్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువైపోయింది. మీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళకి అదంతా లేదు, ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. ఎలా అంటే హ్యాపీగా జాలీ లైఫ్ ఉండేదన్నమాట. ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఒక కంప్లీషన్ అనేది కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో. అందుకు మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు. వాళ్ళు ఎలా అంటే అల్టిమేట్ కంప్లీషన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు అది ఎలా ఉండాలంటే ఇంకా మళ్ళీ తిరిగి చూసుకోకూడదు లైఫ్లో అనేది అనుకుంటున్నారు. వాళ్ళలో రికగ్నైజ్ అనేది చేసుకుంటున్నారు. వాళ్ళంటే వాళ్ళు ఏంటి అనేది వాళ్ళు ఆత్మవిమర్శ అనేది చేసుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఈ బర్డన్ లైఫ్కి ఒక ఎండింగ్ కావాలి అనేది ఆలోచిస్తున్నారు. అందుకు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ. అంటే నేనున్న సిచ్యువేషన్ కానీ, నేనున్న సరౌండింగ్స్లో కానీ మీలాంటి మంచి వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు అని వాళ్ళు అంటున్నారు. ఐ డోంట్ నో హూ యామ్ ఎనీమోర్ అని మా వ్యూస్ పర్సన్ ఎందుకు అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే చెప్పాను కదా, మీ లైఫ్లోకి వాళ్ళు ఫాస్ట్గా రావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఒక స్టెప్ అనేది వాళ్ళల్లో మూవింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. వాళ్ళ ఆలోచనలో పాజిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక ఎనర్జెటిక్ ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది కావాలి అనుకుంటున్నారు. ఒక ఇన్స్పిరేషనల్గా యాక్షన్ అనేది తీసుకోవాలి. తను ఇప్పుడు తీసుకునే ఒక ఆలోచన, ఒక స్టెప్ అనేది వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఒక సాహసం అనేది చేయాలి అనుకుంటున్నారు. ఒక భయం లేకుండా మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు మీ ఇద్దరు కలవడం అంటే ఒక సాహసమే. ఇది యూనివర్స్ మీకు ఇస్తున్న, వాళ్ళకి ఇస్తున్న ఇంకొక వరము, ఇంకొక పునర్జన్మ లాంటిది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎలా అనుకుంటున్నారంటే నేనేంటి అనేది నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఇన్ని రోజులు నేనేంటి అనేది నాకు తెలియలేదు అసలు
అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తనకి మీతోటి కలవాలి అనేదే ఒక లైఫ్లో అంబిషన్గా అయిపోయింది. ఐ ఆమ్ అబ్జర్వ్డ్ విత్ యూ అని మా వేస్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్. ఎందుకంటున్నారంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళు ఒక ఇప్పుడు మీ లైఫ్లోకి ఒక సెక్యూరిటీ లైఫ్ని అనేది తీసుకురావాలి. మీ ఇద్దరు లైఫ్ని ఒక డిసిప్లైన్గా తీసుకెళ్ళాలి. మీ ఇద్దరు లైఫ్లో ఒక ఫైనాన్షియల్ పరంగా స్టెబిలిటీ అనేది తీసుకురావాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు హానెస్ట్గా ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటున్నారు. వాళ్ళ ఇన్నర్లో ఉన్న ఫీలింగ్స్ అనేది బయట పెట్టడం లేదు, కానీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ప్రతి క్షణం మీరు ఎలా ఉన్నారో తెలుసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇన్నర్గా అవేక్నింగ్ అయ్యారు. వాళ్ళ కోసం మీరు ఎదురు చూస్తున్నారు అనేసి వాళ్ళకి బాగా తెలిసింది. అందుకే వాళ్ళు మీ వైపుగా మూవ్ అవుతూ ఉన్నారు. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ అని మా వ్యూస్ పర్సన్ ఎందుకు అంటున్నారు యువర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటున్నారంటే వాళ్ళకి సోల్ ఆత్మని వెతుకుతున్నారు. వాళ్ళ ఇన్నర్గా మన లోపల ఉన్న పాజిటివ్నెస్ని వెతుకుతున్నారు. మనలో ప్రతి ఒక్క మనిషిలో నెగిటివ్నెస్ పాజిటివ్నెస్ రెండు థింకింగ్స్ ఉంటాయి. మనం పాజిటివ్నెస్ని బయటికి తీయగలిగితేనేమో ఒక మంచి పర్సన్ లాగా తయారవుతాము. అదే నెగిటివ్నెస్ని బయటికి తీస్తే అదే రాక్షసత్వము, పాజిటివ్నెస్ని బయటికి తీస్తే అదే దైవత్వము. ఇప్పుడు వాళ్ళు అలా పాజిటివ్నెస్ని బయటికి తీసుకురావడానికి వాళ్ళు సోల్ సెర్చింగ్ అనేది చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆత్మని ఆత్మ దాన్ని ఎలా అనాలంటే ఆత్మ విమర్శ కాదు, బట్ విమర్శ అంటే దాన్ని ఇది చేసుకోవడము, మనము క్లెన్జింగ్ టైపు. బట్ ఆత్మని వెతకడం, దానికి కరెక్ట్ మీనింగ్ గుర్తు రావటం లేదు. అలా వాళ్ళని వాళ్ళు వెతుకుతున్నారు. వాళ్ళలో ఉన్న ఇన్నర్ అనేది అవేక్నింగ్ అవుతూ ఉంది. ఒంటరిగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. ఇండిపెండెంట్గా ఉండాలి. ఇన్నర్లో ఏం చెబుతుందో తన ఆత్మ అనేది, తన అంతరాత్మ అనేది ఏం చెబుతుందో దాన్ని బాగా వింటూ ఉన్నారు. వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి మనకి ఒక పాజిటివ్నెస్ తలిపిందనుకోండి, మన బాడీ మనకు తెలియకుండానే ఒక అవేక్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి అది అర్థం కాదు, కాకపోతే మనకి ఏదో తెలియని సంతోషము, ఏదో తెలియని మార్పు అనేది జరుగుతుంది మన లైఫ్లో అనేది అర్థమవుతుంది. అలాగా తయారయ్యారు ఇప్పుడు ఈ పర్సన్. తనలో ఉన్న నెగిటివ్నెస్ని పోగొట్టుకొని పాజిటివ్ వైపుగా మూవ్ అవుతూ ఉన్నారు. ద హెర్మెట్ కార్డు. అందుకు వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు చాలా మంచి మనిషివి, దయగల మనిషివి. నేను అలాంటి మంచి మనిషికి ద్రోహం చేశాను కాబట్టి అసలు నీకు తగిన పర్సన్నా కాదా అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా వాళ్ళలో మార్పు అనేది వచ్చింది. ఎందుకంటే మీకు పెయిన్ ఇచ్చి హార్ట్ బ్రేక్ చేసి వాళ్ళు మీ లైఫ్లోంచి వెళ్ళిపోయినందుకు అక్కడ థర్డ్ పర్సన్ దగ్గర వాళ్ళు సేమ్ హార్ట్ బ్రేక్ అనేది, పెయిన్ అనేది అనుభవించారు. చూడండి, వాళ్ళు ఒక రికగ్నైజ్ అనేది కావాలి అనేది అనుకుంటున్నారు. మీ ఇద్దరి లైఫ్లో ఒక విక్టరీ
లాగా ఉండాలి, మీ ఇద్దరి లైఫ్ అనేది, మీ ఇద్దరి లైఫ్లో ఒక మూమెంట్ అనేది కావాలి. వాళ్ళకి ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అయ్యింది. అందుకే వాళ్ళు ఇప్పుడు హెల్మెట్ పొజిషన్లో అన్నీ తను క్లెన్స్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ మనసులో ఉన్న నెగిటివ్నెస్ అంతా తీసేసి పాజిటివ్ వైపుగా వాళ్ళు ఆల్మోస్ట్ మూవ్ అవుతూ ఉన్నారు. అందుకే వాళ్ళు మీ వైపుగా రావాలి అనుకుంటున్నారు. లేకపోతే వాళ్ళు యూనివర్స్ అనేది మీ వాళ్ళ కర్మని ఎండ్ చేయదు మీ ఇద్దరి లైఫ్లో. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని మాత్రం అనుకోరు. ఇక్కడ మీరు కన్నా మీ పర్సన్ని కాదనుకొని కొత్త పర్సన్ని చూస్తే కూడా చూడండి, న్యూ పర్సన్ కూడా వస్తున్నారు. లేదు అంటే మీరే ఓల్డ్ పర్సన్ కోసం చూస్తూ ఉంటే కన్నా ఓల్డ్ పర్సనే న్యూ పర్సన్ లాగా తయారై, అంటే మీ దగ్గరికి వస్తే ఆ పర్సన్ ఇప్పుడు రియల్గా మీరే నమ్మరు. ఈ పర్సన్ అసలు నా పర్సనేనా, ఈ మనిషిలో ఇంత చేంజ్ అయ్యిందా అనేది మీరే షాక్ అవుతారనమాట. అందుకే ఇప్పుడు మీ లైఫ్లో యూనివర్స్ అనేది మీకే తెలియని ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ఏంజల్స్ మీకేం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఏది మీరు థింక్ చేస్తున్నారో నెగిటివ్గా, అది దానికోసం థింక్ చేయొద్దండి అని అంటున్నారు. మీ లైఫ్లో సక్సెస్ అనేది రాబోతుంది అని చెప్తున్నారు. మీరు నమ్మండి. ఇఫ్ యూ బిలీవ్. మీరు నమ్మకపోతే ఏది జరగదు మీ లైఫ్లో. మీరు నమ్మితేనే ఏదైనా జరుగుతుంది. ఎస్ అగైన్ చూడండి, ఫస్ట్ నో కార్డ్ వచ్చింది. మీరు ఏమి నెగిటివ్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారో దాన్ని థింక్ చేయొద్దండి, పాజిటివ్గా థింక్ చేయండి. అప్పుడు మీ లైఫ్లో సక్సెస్ అనేది రాబోతుంది. మీరు నమ్మండి. మీరు నమ్మకపోతే ఏది జరగదు. అది మీరు నమ్మితే అన్నీ జరుగుతాయి. ఎస్ కార్డ్. ఇంప్రూవింగ్ హెల్త్. ఫస్ట్ మీ హెల్త్ని చూసుకోండి. ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ ఎవరు చెప్పినా ఒకటే, ఫస్ట్ మన హెల్త్ బాగుంటే మనం పాజిటివ్గా థింక్ చేస్తాము. మనం అన్ని ఆలోచనలు అనేవి బాగొస్తాయి. మనకి మన లైఫ్లో ఏం కావాలో మనం అనేది సంపాదించుకోగలుగుతాము. ఇప్పుడు మీ పర్సన్స్ ఏమొస్తాయో చూద్దాం. ఆర్ సి కే ఎం క్యూ L G P A T F H Y N O. ఇవి నేమ్ లెటర్స్ వచ్చాయండి. ఇవి మీ పర్సన్ అయి ఉండొచ్చు, లేదంటే మీ వైన్ అయి ఉండొచ్చు. చూసారు కదండి, ఈరోజు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూసాం కదా. మీరు మీ లైఫ్లో అనేది ఒక మంచి చేంజ్ అనేది రాబోతుంది. థింక్ పాజిటివ్, డోంట్ వరీ, హ్యాపీగా ఉండండి. హ్యాపీగా మీరు మంచిగా తిని మంచిగా హ్యాపీగా ఉంటే మీ లైఫ్ అనేది హెల్తీగా ఉంటుంది. మీ లైఫ్లోకి మీ పర్సన్ పరిగెత్తుకుంటూ వస్తారు. దిస్ ఈజ్ ట్రూ, 100% ట్రూ. నమ్మండి. మీరు నమ్మితే మాత్రం మీకు ఏదైనా జరుగుతుంది. ఏది నెగిటివ్గా మాత్రం థింక్ చేయొద్దండి. చూసారు కదా, ఇదేనండి టుడే రీడింగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.